ప్రతిపక్ష హోదా కోసం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్. ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5న స్పీకర్ ఇచ్చిన రూలింగ్ చట్టవిరుద్ధమంటూ ప్రకటించాలని పిటిషన్లో కోరారు జగన్. ఆ రూలింగ్ను రద్దు చేయాలని కోరారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు వైఎస్ జగన్. ఈ పిటిషన్పై నేడు విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. ప్రతిపక్ష హోదా కోసం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, ఈ పిటిషన్పై ఎన్ని గంటలకు విచారణ జరగనుంది? డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తనను గుర్తిస్తూ అతిపెద్ద షాపింగ్ ప్రపంచం మన అభిమాన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు వనస్థలిపురంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య, శ్రీమతి శోభితా గార్లచే సెప్టెంబర్ 26న గొప్ప ప్రారంభం. అద్భుతమైన కలెక్షన్స్, అతి తక్కువ ధరలు, ప్రత్యేక ఆఫర్లు అంతా ఒక్క చోట. ఆర్ఎస్ బ్రదర్స్, పనామా గోడౌన్, వనస్థలిపురం. ఆదేశాలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద ఇవాళ ఏపీ హైకోర్టు అయితే విచారణ అయితే చేయబోతా ఉంది. అసెంబ్లీలో తాను ఒక్కనే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి నేతగా ఉన్నానని, మిగతా పార్టీలన్నీ కూడా అధికార పక్షం వైపు ఉన్న నేపథ్యంలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఆదేశాలు ఇవ్వాలని అయితే జగన్ రెండోసారి పిటిషన్ అయితే దాఖలు చేయడం అయింది. గత ఏడాది కూడా ఆయన ఇదే విధంగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి జగన్ ను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తారీఖున స్పీకర్ రూలింగ్ ను కూడా ప్రకటించారు. దీంతో ఈ రూలింగ్ చట్ట విరుద్ధమైందని కూడా ప్రకటించాలని కూడా పిటిషన్ లో జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది. ఈ రూలింగ్ రద్దు చేయాలని కూడా ఆయన ఈ పిటిషన్ లో కోరారు. ఈ రూలింగ్ అనేది ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12B విరుద్ధం కాబట్టి దీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలి అని కూడా ఆయన ఈ పిటిషన్ లో కూడా పేర్కొనడం కూడా జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శికి తనను ప్రతిపక్ష నేతగా హోదా కల్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ప్రతివాదులుగా స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా ఆర్థిక మంత్రి, శాసనసభ పక్షానికి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్, వీళ్ళను కూడా ప్రతివాదులుగా కూడా చేర్చడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ పిటిషన్ కి సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ అయితే జరగబోతా ఉంది. ఒకవైపున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇదే సమయంలో ఈ పిటిషన్ కి సంబంధించి ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఏపీ హైకోర్టు విచారణ జరిపి ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.